అందరికీ దిస్ ఇస్ హర్షిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షూస్టర్. నేను రీసెంట్గానే బెంగళూరు షిఫ్ట్ అయ్యాను. ఆల్మోస్ట్ 3 months అవుతుంది. సో ఈరోజు మీకు పార్షియల్ హోమ్ టూర్లా చూపిద్దామని అనుకుంటున్నాను. మేము ఉండేది వచ్చేసి 3rd floorలో. ఇదంతా మా ఎంట్రీవే. ఒక్కొక్క ఫ్లోర్లో వచ్చేసి 4 ఫ్లాట్స్ ఏమో ఉన్నాయి. మొత్తం అపార్ట్మెంట్ అంతా కలిపి అరౌండ్ 22 ఫ్లాట్స్ ఏమో ఉన్నాయి. మా ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుంది అండ్ 1 BHK ఫ్లాట్. ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి అన్ని 1 BHK ఫ్లాట్సే ఉన్నాయి. డోర్ ఓపెన్ చేయగానే మాకు లివింగ్ రూమ్ కనెక్ట్ అయి ఉంటుంది డైరెక్ట్గా. మాకు వచ్చేసి ఎలాంటి ఫాయర్ ఏరియా లేదు. ఎంటర్ అవ్వగానే లివింగ్ రూమ్కి కనెక్ట్ అవుతుంది. సో కొంచెం ఐ ప్లీజింగ్గా కనిపించడానికి నేను ఒక చిన్న స్టూల్ పెట్టుకుని దాని మీద డెకోర్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసి డార్క్ కలర్ ఫర్నిచర్ ఉంటుంది. సో నాకు దాని మెయింటెనెన్స్ తెలుసు. సో ఈసారి కొంచెం అన్ని లైట్ కలర్ ఫర్నిచర్ తీసుకున్నాను. ఎంటర్ అయిన స్టార్టింగ్ రైట్ సైడ్లోని ఈ సైడ్ టేబుల్ ఉంటుంది. ఈ సైడ్ టేబుల్ వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నాను. సైడ్ టేబుల్ పక్కనే వింగ్ చైర్ ఉంటుంది. వింగ్ చైర్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను. ఇక్కడ 2-seater సోఫాని ఉండడం వల్ల ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి ఉంటుందని ఈ వింగ్ చైర్ తీసుకున్నాను. చైర్ పక్కనే ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టుకున్నాను. ప్లాంట్ వచ్చేసి హోమ్ సెంటర్ నుంచి అండ్ ప్లాంటర్ వచ్చేసి వెస్ట్ సైడ్ హోమ్ నుంచి. ఇంట్లో రియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అండ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఎక్కడైతే నేను రియల్ ప్లాంట్స్ మెయింటైన్ చేయాలని అనిపిస్తుందో అక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తెచ్చుకొని పెట్టుకున్నాను. టీవీ యూనిట్ వచ్చేసి అపార్ట్మెంట్ వాళ్ళే వుడ్ వర్క్ చేయించారు అండ్ టీవీ వచ్చేసి నేను ఈ ఫ్లాట్కి వచ్చాకే తీసుకున్నాను. టీవీ యూనిట్ ముందే సోఫా ఉంటుంది. సోఫా వచ్చేసి మాన్యువల్ రెక్లైనర్. ఈ రెక్లైనర్ వచ్చేసి లోకల్ షాప్లోనే కస్టమైజ్ చేయించుకున్నాను. వైట్ కలర్ ఫర్నిచర్ ఉన్నప్పుడు గోల్డ్ యాక్సెంట్స్ పెట్టండి. సో దట్ అది ఓవరాల్ లుక్ని కాంప్లిమెంట్ చేస్తుంది. అది కలర్ని బ్యాలెన్స్ చేసి ఒక లగ్జరీ టచ్ ఇస్తుంది లివింగ్ రూమ్కి. అండ్ ఈ సెంటర్ టేబుల్ వచ్చేసి అమెజాన్లోనే తీసుకున్నాను. కమింగ్ టు మై ఫేవరెట్ కార్నర్, ఈ సైడ్ బోర్డ్ వాల్. ఈ ఇల్లు చూడడానికి వచ్చినప్పుడే ఇక్కడ నేను ఒక సైడ్ బోర్డ్ పెట్టుకుని పైన ఒక మిర్రర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అనిపించింది. ఇది వచ్చేసి పార్షియల్ హోమ్ టూరే. ఇంకా చాలా చేంజెస్ చేయాలి. చేంజెస్ చేయాక మళ్ళీ మీకు అప్డేటెడ్ వర్షన్ చూపిస్తాను. సైడ్ బోర్డ్ కూడా నేను ఐకియాలోనే తీసుకున్నాను. సోఫాకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వుడెన్ ల్యాడర్ ఉంటుంది. వుడెన్ ల్యాడర్ వచ్చేసి డెకార్ డిస్ప్లే చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. నాకు టీవీ యూనిట్ దగ్గర షెల్ఫ్స్ లేవు కాబట్టి ఈ ల్యాడర్ తీసుకున్నాను. అండ్ ఈ వుడెన్ ల్యాడర్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ల్యాడర్కి లెఫ్ట్ సైడ్ మాకు ఒక చిన్న కార్నర్ ఉంది. ఇక్కడ నేను ఒక నవాబ్ బెంచ్ పెట్టాను. ఒక సిట్టింగ్ ఏరియాలా చేసుకున్నాను. ఇంకా కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేయాలని అనుకుంటున్నానని చెప్పాను కదా. ఇక్కడే కొన్ని డెకార్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. సో అది ఫ్యూచర్ అప్కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను. ఇదైతే మా లివింగ్ రూమ్. ఇప్పుడు సాఫ్ట్ లైటింగ్లో లివింగ్ రూమ్ ఎలా కనిపిస్తుందో చూపిస్తాను. ఇది వచ్చేసి మా బెడ్రూమ్ స్టార్టింగ్లోనే బెడ్ సైడ్ టేబుల్ పెట్టుకున్నాను. మా బెడ్రూమ్ కూడా చాలా కాంపాక్ట్ సైజ్లోనే ఉంటుంది. నేను ఒక్కదాన్నే కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. అగైన్ బెడ్ సైడ్ టేబుల్ వచ్చేసి ఐకియాలో తీసుకున్నాను అండ్ కాట్ వచ్చేసి లోకల్ ఫర్నిచర్ షాప్లో తీసుకున్నాను. అది 1 BHK కాబట్టి ఎవరైనా ఎక్కువ మంది వచ్చినప్పుడు పడుకోవడానికి ఉంటుందని ఫోల్డబుల్ మ్యాట్రెస్ తీసుకున్నాను. మ్యాట్రెస్ వచ్చేసి స్లీపీ క్యాట్లో తీసుకున్నాను. యాజ్ ఐ సెడ్ చిన్న చిన్న చేంజెస్ చేయాలని చెప్పాను కదా, దాంట్లో బెడ్రూమ్ కూడా ఇంక్లూడ్ అవుద్ది. ఇంకా బెడ్రూమ్లో షెల్ఫ్స్ పెట్టాలి. ఇది వచ్చేసి స్టడీ టేబుల్ వాళ్ళు వుడ్ వర్క్లోని ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ నేను మానిటర్ సెటప్ చేసుకున్నాను. సో ఇదైతే మా బెడ్రూమ్. ప్లీజ్ మీరు నవ్వకండి. నా కిచెన్ వచ్చేసి చాలా అంటే చాలా చిన్నదన్నమాట.
వెల్కమ్ టు మై బుడ్డి కిచెన్. ఏదో నాకు ఇచ్చిన స్పేస్లో అలా సెట్ చేసుకున్నాను అనమాట. మనకంత పెద్ద వంటలు కూడా రావులేండి. నేను ఫ్రిడ్జ్ అయితే కొనలేదు. ఫ్రిడ్జ్ వచ్చేసి రెంట్ మోజోలో రెంట్ తీసుకున్నాను. ఫ్రిడ్జే కాదు, వాషింగ్ మెషిన్ అండ్ ఫిల్టర్ కూడా రెంట్కే తీసుకున్నాను. అది వచ్చేసి మంత్లీ పే చేయాలి. నాకు ఈ మూడు కలిపి అరౌండ్ 3000 ఏమో అవుతుంది. అసలే మనకి ఆశలు ఎక్కువ. సో అయ్యిండ్ ఇన్వెస్ట్మెంట్ అంతా ఇప్పుడు ఎందుకులే అని రెంట్కి తీసుకొని ఖాళీ చేస్తున్నాను. చెప్పానుగా నాది బుడ్డి కిచెన్ అని. ఒక స్టోరేజ్ కబోర్డ్ ఇచ్చారు పెట్టుకోవడానికి బాక్స్లన్నీ. సో అది మనకి సరిపోలేదు. సో అందుకే ఇలాంటిది ఒకటి కొనుక్కున్నాను. ఇప్పటికి ఇది లైఫ్ సేవియర్గా పనికొస్తుంది. ఓవరాల్గా ఇదే నా కిచెన్. ఈ ఇంటి రెంట్ వచ్చేసి 25,000 అండ్ రెంట్ మోజోకి 3,000 పే చేస్తున్నాను ఫ్రిడ్జ్ ఫిల్టర్ వాటికి. అండ్ మా మేడ్కి 2,500 ఇస్తున్నాను. సో ఓవరాల్ అరౌండ్ 30,500 అవుతుంది నాకు మంత్. కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ ఏరియా ఉంటుంది. సో సపరేట్గా నాకు బాల్కనీ లేదు కాబట్టి ఇక్కడే గ్రాస్ మ్యాట్ వేసుకున్నాను. అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నాను. ఫ్యూచర్లో ప్లాంట్స్ తెచ్చి మీకు చూపిస్తాను. సో ఇదే మా ఇల్లు. నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఇదే నాకు ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. ఇది సేమ్ డేనే ఈవినింగ్ నేను ఐకియాకి వెళ్తున్నాను. ఐకియాకి ఎందుకంటే నేను క్రాకరీ యూనిట్ కొందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో ఈరోజు ఏదో డిసైడ్ చేసుకుని తీసుకొని వద్దామని వెళ్తున్నాను. అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే నేను అక్కడ 7 o'clockకి స్టార్ట్ అయితే రీచ్ అయ్యేలోపే ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. నేను యాక్చువల్లీ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నేను ఇక్కడే బుక్ చేసి తీసుకుని వెళ్దామని అయితే రాలేదు. నేను ఆన్లైన్లో అప్పుడే ఒక గ్లాస్ డోర్ క్యాబినెట్ బుక్ చేసి ఇక్కడ చూడడానికి వచ్చాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, క్యాబినెట్ నేను ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట. దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ వైట్. నేను వైట్ తీసుకున్నాను బికాజ్ మా ఇంటికి మోస్ట్ ఆఫ్ ద ఫర్నిచర్ వైట్ ఉంది కాబట్టి నేను వైటే తీసుకున్నాను. హానెస్ట్గా చెప్తున్నాను, దాని హాఫ్ ప్రైస్కి ఈ 15,000 to 16,000 రేంజ్లో ఉన్నవి కొంచెం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సైడ్స్లో. బట్ ఇది వచ్చేసి కొంచెం నాకు సైడ్స్లో అంత స్ట్రాంగ్ అని అనిపించలేదు అండ్ డోర్స్ అంత స్టడీగా లేవనిపించింది. 16,000 రేంజ్లో ఉన్నవి డిజైన్ అస్సలకి నచ్చలేదు. నాకు ఈ డిజైన్ చాలా నచ్చింది కాబట్టి దీన్ని ఆర్డర్ చేశాను అనమాట ఆన్లైన్లో. అదే ఇంకా ఆలోచిస్తూ ఉన్నాను. నేను ఎందుకు చూడడానికి వచ్చానంటే నాకు క్యాన్సిల్ ఆప్షన్ కూడా ఉండింది. ఎందుకంటే నేను సేమ్ డేనే ఆర్డర్ చేశాను అండ్ ఈవినింగ్ చూడడానికి వచ్చాను. సో అందుకే ఇంకా నేను చూస్తూ ఉన్నాను ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా బాగున్నాయా అని. సో ఇది కూడా నాకు నచ్చింది అనమాట, కొంచెం బాగుంది. ఇది అరౌండ్ 16,000 ఏమో. ఇది ఓకే అనిపించింది కొంచెం డిజైన్లో. ఇంకా అప్పటికే టైం వచ్చేసి 10:30 అవుతూ ఉండింది. అక్కడే ఇంకా నేను చిన్న షాపింగ్ చేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫైనలీ ఒకటైతే డిసైడ్ చేశాను, అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఇంకా ఆన్ ద వేనే యాష్లీ విజిట్ చేసామన్నమాట. యాష్లీలో వచ్చేసి గ్లాస్ డోర్ క్యాబినెట్స్ లేవు, కానీ ఎవరైనా అమెరికన్ స్టైల్ సైడ్ బోర్డ్స్ చూస్తుంటే చాలా చాలా బాగున్నాయి, ఒక్కసారి విజిట్ చేయండి. ఇక్కడ వచ్చేసి సోఫాస్ సైడ్ బోర్డ్స్ అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి, కానీ వాల్ డెకోర్ వచ్చేసి కొంచెం ఎక్కువ కాస్ట్లీ ఉన్నాయి. ఒక్కొక్కటి అడిగితే 15,000 12,000 చెప్తున్నారు. సో అక్కడ నాకు కొంచెం బిట్ కాస్ట్లీ అనిపించింది. మేము ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. ఇంకా ఆన్ ద వేని డిన్నర్ చేసేసుకుని వెళ్ళిపోయామన్నమాట. సో ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.